హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండి అలాగే పిల్లలకి ఎంతగానో ఇష్టమైన పుల్ మకానా మిక్చర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పూల్ మకానీని వేసి వేగించుకోవాలి. ఇది వేగేలోపు పూల్ మకానా గురించి చాలామందికి చాలా వరకు తెలుసు. తెలియలేని వాళ్ళ కోసం పూల్ మకానా గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ పూల్ మకానా అచ్చం పాప్కార్న్ లాగే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. చూడగానే టక్కుమని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. ఉప్పు, కారం, మసాలాతో పాటు ఇంకా రకరకాల రుచుల్లో నోరూరిస్తాయి. వీటిని చిరుతిండ్లుగా తినొచ్చు. అలాగే 40 రకాల కూరల్లో కూడా వండుకోవచ్చు. భూమిపైన పండే పంటలను మనం ఎలాగో రోజువారీ తింటూనే ఉంటాం. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, గింజలు, చిరుధాన్యాలు వంటివి మట్టిలో నుంచి వచ్చే పంటలు. కానీ మకానా మాత్రం జలసేద్యం అంటే నీటి మీద పండే పంట అన్నమాట. తామర పువ్వుల ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల్లోనే విత్తనాలు వృద్ధి చెందాక మకానా అనేది తయారవుతుంది. ఈ తామర గింజలను నల్లగా ఉండడం వల్ల దీన్ని బ్లాక్ డైమండ్స్ కూడా అంటారు. ఇవి ఫ్రై అయిపోయి కదా, వేరే ప్లేట్లో అయితే తీసుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ పూల్ మకానాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా పూల్ మకానాకి పట్టేలాగా బాగా కలుపుకుందాం. తర్వాత ఈ పూల్ మకానాలో పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే అధిక బరువుతో బాధపడే వాళ్ళు ఈ మకానాని డైట్లో యాడ్ చేసుకుంటే చాలా స్లిమ్ అవుతారు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ తక్కువ. కాబట్టి దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే ఖరీదైన జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ కంటే ఈ పూల్ మకానా తింటేనే ఎక్కువ లాభం అన్నమాట. వీటిని తినడం వల్ల అధిక రక్తపోటును తగ్గించే గుణం వీటికి ఉంటుంది. అలాగే గుండె జబ్బులను అడ్డుకునే శక్తి కూడా మకానాకి ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎముకలు దృఢత్వంగా మారడానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఈసారి డిమార్ట్కి వెళ్ళేటప్పుడు 2-3 ప్యాకెట్లు ఎక్స్ట్రా తెచ్చుకోండి. జీడిపప్పు, వాల్నట్స్ ఇవన్నిటికన్నా ఇవి వరకు చాలా బెటర్. సరే, ఈ పైన కొద్దిగా కారం అయితే వేసుకొని రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండిని అయితే తీసుకుందాం. శనగపిండి వేసాక సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని అంత పలచగా కాకుండా అంత చిక్కగా కాకుండా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్పూన్తో అయితే ఉండలు అయితే చెదగవు, చేతితోటే బాగా మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత ఇంట్లో ఇలాంటి కన్నాలున్న జల్లెడు ఉంటుంది కదా, అన్నం వార్చుకోవడానికి కానీ, దాంతో ఇలా కట్టర్తో పట్టుకోవాలి. లేకపోతే చేతికి ఆవిరి అది తగిలేస్తుంది. కాబట్టి గరిటతోటి 1 గరిట వేసుకొని పిండి దాన్ని ఇలా కలుపుకుంటే కిందికి ఆయిల్లోని బూందీలా వస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చాలామంది ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి ఏదైనా చిన్నపాటి బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ మిక్చర్ చేసి షాప్కి అయితే ఇవ్వచ్చు. ఇందులో చాలా లాభాలు కూడా ఉంటాయి. మనం ఈ మిక్చర్ కోసం 1/2 కేజీ కన్నా తక్కువ ఆయిలే వేసుకున్నాం. కానీ 1.5 కేజీ పైనే ఈ మిక్చర్ అనేది రెడీ అవుతుంది. కొద్దిగా 1 కప్పు మాత్రమే శనగపిండి అనేది తీసుకున్నాం. సో దీన్ని బట్టి బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటాయి. లేదా మీకే కిరాణా షాప్ కానీ ఉన్నట్టయితే మీ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు కిరాణా షాపు పెట్టాలి అనుకున్నా దాని నుంచి వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కూడా 1 గరిటెతో అయితే వేసుకుందాం. ఎక్కువ అయితే వేసుకోకూడదు. కిందన ప్యాన్లో చూడండి మళ్ళీ అంటుకుపోతూ ఉంటాయి. 1 గరిటె అయితే సరిపోతుంది. అలా వేసుకోవాలి. స్టవ్ మీద కాకపోయినా కట్టెల పొయ్యి మీద కూడా ఇది రెడీ చేసుకోవచ్చు. కలుపుకున్న పిండి మొత్తాన్ని కొద్దిగా వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. తర్వాత ఇదే ఆయిల్లో కొద్దిగా పలుకులు, అలాగే ఏపిన పప్పు 2 కలిపి 1 కప్పు అయితే వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఇందాకలే వేసుకున్న బూందీలను అయితే వేసుకోవాలి. తర్వాత 1 కప్పు అటుకులు కూడా వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అనేది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత బూందీలు అయితే వేసుకోవాలి. ఇవి కూడా
ఎక్కువ ఆయిల్ వేసి మిక్చర్ చేస్తే మాత్రం నల్లగా అయిపోద్ది ఆయిల్ అంతా. తర్వాత యూజ్ చేసినా అంత టేస్ట్ ఏమి ఉండదు. అందుకే తక్కువ ఆయిల్లోనే కొద్దిగా వేసుకుంటే మనకు మిక్చర్ అనేది బాగుంటుంది. ఆయిల్ కూడా సేఫ్ అవుతాం అనమాట. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా సాల్ట్, అలాగే 2 స్పూన్ల వరకు మసాలా కారం అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూను చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇందులో కార్న్ఫ్లెక్స్ కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఇంకా మిక్చర్ ఎక్కువ క్వాంటిటీ అనేది వస్తుంది కార్న్ఫ్లెక్స్ వేయడం వల్ల. సో ఇవన్నీ వేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఇందులో జీడిపప్పు, బాదం పప్పు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఈ పూల్ మక్కనే చాలు. మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పూల్ మక్కన కూడా వేసుకొని ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా టేస్టీగా తక్కువ ఆయిల్తో ఎక్కువ మిక్చర్ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ మిక్చర్ కన్నా ఈ పూల్ మక్కన మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు బ్రేక్ఫాస్ట్కి అయితే కట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.